ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక తల్లి గర్భవతి అయిన కుమార్తె నొప్పులు పడుతూ ఉంటే, ఈరోజు అమావాస్యమ్మ, నెమ్మదిగా ఓర్చుకో, రేపు కంది కానీ అని చెప్తుంది. ఇదెక్కడి న్యాయం? నాకు అర్థం కాలేదు. ఇదెక్కడి మూఢనమ్మకం? అంటే మనుషులు ఎంత మూర్ఖులు అయిపోయారో చూడండి. దేవుడు ఏ రోజు ఆ తల్లి గర్భంలో శిశువేశాడో ఆ తల్లికి తెలియదు. ఏ రోజు కనాలని రాసి పెట్టాడో ఆ తల్లికి తెలియదు. నొప్పులతో తల్లి బాధపడుతుంటే, ఆ కుమార్తె బాధపడుతుంటే తల్లి చెబుతుంది ఈరోజు అమావాస్య అని. అంటే మూర్ఖంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఆ బిడ్డని ఆ తల్లి ఆపేసుకోగలదా? లేదు. కరెక్ట్గా అమావాస్య గడియల్లోనే ఆ బిడ్డ పుట్టాడు. అలానే ఆ బిడ్డని వదిలేస్తారా? నేను చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బిడ్డ సంతోషంగా పుట్టాలని ఆశపడాలి. ఆ రోజు పుట్టాలి, ఈరోజు పుట్టాలి, టైమింగ్స్ సెన్స్ లేని వారే చేస్తారు ఇలాగా. కాదు కాదు, నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎన్నో పాఠాలను నేర్పించాడు. ఆయన ఏ స్కూల్కి వెళ్ళి చదువుకున్నారో మనకు తెలియదు, కానీ మనుషులకి చదువుకుండే ప్రతి పాఠంలోని జ్ఞాన సంపదగా ఇచ్చారు. ఏదైనా కొనుక్కోగలమేమో, విద్యని కొనుక్కోలేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ జ్ఞానం అనేది రాదు. చదువుకుంటాం ఎంతవరకు అంటే ఎగ్జామ్స్ రాయటం వరకు, కానీ జ్ఞానం అనేది ఎవ్వరూ సాధించలేనిది. ఒక్కొక్కరికి ఒక్కో తలాంతి దేవుడు ఇస్తాడంటారు కదా, అంటే జ్ఞానం. మనం ఆ జ్ఞానాన్ని పొందుకొని మన పితరులు ఏం చేశారు, అప్పుడు ఏం చదువులు ఉన్నాయి, వెనక్కి తిరిగి చూస్తే మనకేమీ తెలీదు. కానీ దావీదు గొర్రెలు కాసుకుండేవాడు కదా, మరి రాజు ఎలా అయ్యాడంటారు? ఎలా పరిపాలించాడంటారు? ఎలా యుద్ధాలు చేశాడంటారు? ఏ జ్ఞానంతో సింహాన్ని చంపాడంటారు? ఏ జ్ఞానంతో గొలియాతుని చంపాడు? ఏ జ్ఞానంతో ఎలుగుబంటిని చంపాడు? ఆలోచించండి. చిన్నపిల్లవాడైన దావీదు సింహాన్ని చీల్చాడు. అక్కడ దేవుణ్ణి గనపరిచాడు దావీదు. అందుకే దేవుడు సపోర్ట్ చేశాడు. అలాగే గొలియాతుని చంపడానికి చేతులు ఏమీ లేవు, చిన్న రాళ్ళేగా. ఆ రాళ్లతోటే కదా కొట్టాడు. మరి గొలియాతు అమాంతం పడిపోయాడు కదా. గొలియాతు కడుపులో ఉన్న కత్తితోటే కదా తన్ని చంపాడు. అంటే దావీదు చెప్పాడు కదా అక్కడ, ఏమి చేతిలో తీసుకొని రాలా, కానీ ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు, నిన్ను చంపుతానని ఖచ్చితంగా చెప్పాడు కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు మూర్ఖంగా ఉన్నంత మాత్రాన దేవుడు చేసే పనులు ఏవి మానేవి. ఎవరి పట్ల ఏ ప్రణాళిక ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చబడిద్ది. మనం చేసే తప్పులకి దేవుడి మీద నింద వేయకూడదు. నేనేం పాపం చేశానయ్యా అని అడుగే హక్కు మనకు లేదు. గుండెల మీద చేసుకొని చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని ఆ ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి, చూద్దాం. ఒప్పుకున్నప్పుడు ఇంకా రోజు చేసే పాపాలు వస్తూనే ఉంటాయి. ఎంత రాసినా కనపడుతూనే ఉంటాయి. ఎంత ఒప్పుకున్నా ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితం పాపాలమయం. ఆ పాపాల నుంచి విడుదల కావాలి అంటే ఏ నూతిలోనో, ఏ చెరువులోనో, ఏ సముద్రంలోనో, ఏ కొలంలోనో స్నానం చేస్తే రాదు, కానీ దేవుని యందు ఒప్పుకుంటే ఆ పాపం తొలగిపోతుంది. అది దేవుడు బైబిల్లో రాసి పెట్టించాడు. ఇప్పుడు అన్ని గ్రంథాల కంటే ముందు రాయబడిన గ్రంథం ఏది, ముద్ర చేసిన గ్రంథం ఏది అంటే బైబిలే కదా. అంతకుముందు ఎవరైనా గ్రంథాలు రాసినట్లున్నాయా?
చాలామంది చెప్తారు మా గ్రంథమే ముందని అనుకోవచ్చు. 1600, 1700 సంవత్సరాల నుంచి గ్రంథాలు రాయబడి ఉన్నాయి. మరి 2000 సంవత్సరాల నుంచి రాయబడి ఉన్నదాన్ని ఏమనాలి? అప్పుడే తాళపత్రాల్లో రాసి అవన్నీ దొరికి సైంటిస్టులు తీసి అరబిక్ నుంచి మన అన్ని భాషలకి మార్చడానికి కారణం ఏంటంటారు? అంటే తెలుసుకుంటే చాలా జ్ఞానం వస్తూ ఉంటుంది. తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా మనం ఏదైనా మాట్లాడామనుకో వెంటనే దాన్ని మనం సరి చేసుకోవాలి. మనుషులు మమతలు, ప్రేమలు చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇంతే ప్రేమించగలను, నేను ఇంతవరకే జీవించగలను, నేను ఇంతే తినగలను అని ఆలోచించారా? కొలతుందా? ఇప్పటికి ఎన్ని వందల గంటలు మనం గడుపుంటాం ఈ భూమి మీద పుట్టిన కాంచి. ఈ వందల గంటల్లో మనల్ని ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? నిజం చెప్పాలంటే మనం పూర్తిగా మనల్ని అర్థం చేసుకోగలిగే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? లేదంటే నువ్వు కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఎవరికి వారు సమర్థించుకోవటం తప్ప ఇక్కడ ఏ ఉపయోగం లేదు భూమి మీద. కానీ దేవుడు మన యందు ఏదో ప్రణాళిక వేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నేర్చుకోవడానికి. ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమి నేర్చుకుంటున్నామంటే నేను ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఏ మెట్టులో ఏముందో, ఏమి దాగుందో మనకు తెలీదు. కానీ తప్పనిసరిగా మనం ఆ మెట్టు ఎక్కాలి. ఎక్కితేనే ఆ మెట్టుకున్న వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు దావీదు ఒక్కొక్క మెట్టు ఎక్కి సింహాసనం పైకి ఎక్కాడు. ఎలా అంటే దేవుడు ఎక్కించాడు. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు ఆ సింహాసనం పైకి ఎక్కడానికి. ఎన్ని కొండల్లో చర్యల్లో దాక్కొని ఉంటాడు సౌలును చూసి. ఎందుకో తెలుసా? తను తప్పు చేసి కాదు, సౌలు వల్ల దావీదు ఇబ్బంది పడ్డాడు. కానీ దావీదు వల్ల సౌలు ఎప్పుడు ఇబ్బంది పడలా. అయినా సరే ఎక్కిరింపులు పడ్డాడు, బాణాలు గొట్టబడ్డాడు, దాక్కున్నాడు. ఇన్ని చేసి లాస్ట్కి తను రాజయ్య కూడా హింసించబడ్డాడు. కొడుకులే వ్యతిరేకస్తులయ్యారు. ఒక కొడుకు అయితే రాజుని అయిపోతున్నానని అందరిని మనుషుల్ని నమ్మించేస్తాడు. కానీ తుదకి సొలొమోన్ని రాజుగా చేసేపటికి భయపడి పారిపోతాడు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయాలు. ఇప్పుడు మనం ఒక అప్పు చేసామనుకోండి, అప్పు మనకి ఇష్టమయ్యి మనకు నచ్చి అప్పు చేసాం. అప్పుని మనమే తీర్చుకోవాలి, ఎవరి మీద వేసి రుద్దకూడదు. అలాగే అప్పు ఎగ్గొట్టేయాలని చూడకూడదు. ఎగ్గొట్టేయాలని చూసామనుకో రేపు నాడు అంతకు 10 మనం నష్టపోతూ ఉంటాం. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. ఎందుకో తెలుసా? ఒక కొడుకు అంటాడు తండ్రిని, నాన్న నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు అప్పులు ఇవ్వద్దు నాన్న. ఆ కొడుకు కోసమే కదా అప్పులు చేశాడు. ఇప్పుడు తండ్రికి బాగోలేదు, అప్పులు తీర్చనంటే ఎలాగా? ఆలోచించండి. చాలామంది చేసే ఏంటో తెలుసా? వాళ్ళకి వాళ్ళు స్వార్థంతో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళని తప్పు పడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే మనకి మనం పరీక్షించుకొని పరిశోధించుకుంటే పరిశీలించుకుంటూ ఉంటే మనం ఏం తప్పు చేశామో ఆ తప్పు దేవుడి దగ్గర కన్నీటితో ఒప్పుకుంటాం. నిత్యము ఆయన దగ్గర కన్నీటితో ఒప్పుకొని ఆయన కృప పొందుకుంటూ ఉంటే మన లైఫే వేరుగా ఉంటుంది. 10 మంది వేలు పెట్టి చూపించే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో అనుకుంటారు వీళ్ళు గ్రేట్ అని. మన దగ్గరకు వచ్చి చెప్పక్కర్లా, మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా జ్ఞానవంతులు, మీరు చాలా తెలివైన వాళ్ళని మన దగ్గర ఎవరూ చెప్పక్కర్లా. వారి మనసులో అనుకుంటే చాలు దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే
నా బిడ్డని ఫలానా వాళ్ళు ఇష్టపడ్డారు, నా బిడ్డని ఫలానా వాళ్ళు సంతోషపరిచారు, ఫలానా వాళ్ళకి నా బిడ్డ అన్నం పెట్టింది, ఫలానా వాళ్ళని చేరదీసింది. ఇలా అని దేవుడు అనుకుంటే చాలు. మనుషులు గొప్పల కోసం మనం చూడొద్దు. మనుషులు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వారికి నచ్చిన విధానాన్ని బట్టి మాట్లాడతారు. కానీ దేవుడు అలా కాదు. అంతరంగాన్ని ఎరిగి ఉంటాడు. అంతరంగంలో మనం ఏం ఘోషించబడుతున్నామో, ఏం బాధించబడుతున్నామో, మన మనసు ఎందుకు నలిగిపోతూ ఉందో, మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో, ఎలాంటి కోరికలు ఉన్నాయో దేవుడికి తెలుసు. వయసు వచ్చిన పిల్లలకి ఒక కోరికలు ఉంటాయి, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి ఒక కోరికలు ఉంటాయి, ఇంకా నానమ్మ తాతయ్యలు అయ్యాక మరొక కోరికలు ఉంటాయి. మనవాడితోటి మనవరాలతోటి ఆడుకుంటూ వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇలా లైఫ్ ఎప్పుడు చేంజింగ్ అవుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక చేంజ్ కనపడుతూ ఉంటుంది. అది తెలియని వారేమో అనుకుంటారంటే, "ఆ, ఏముందిలే, లైఫ్ అయిపోయింది, నేను ఈరోజు చచ్చిపోతే బాగున్నాను, ఏదో గోల ఎందుకు వచ్చింది." ఇదే మాటలు మాట్లాడతారు చాలామంది. చనిపోతే ఏం సంపాదించగలవు, ఏం సాధించగలవు? అసలు దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక వేసాడో నువ్వు ఎలా తెలుసుకోగలవు? చనిపోవాలని నీకు ఎందుకు ఆలోచన వస్తుంది? ఇప్పుడు నువ్వు చేసుకున్న దాన్ని నువ్వు అనుభవించటం పెద్ద గ్రేట్ ఏముంది? నీ తప్పులు నువ్వు సరిదిద్దుకోవడంలో పెద్ద గ్రేట్ ఏముంది? నీకు నువ్వు చేసుకున్నాయే కదా, నీకు నువ్వు అనుభవించినయే కదా. ఇప్పుడు నీ కంచంలో అన్నం పెట్టారు, నువ్వే కదా తింటావు, వేరొకరు ఎలా తింటారు చెప్పండి? ఒకవేళ నీకు నచ్చి ఒక ముద్దంటే పెట్టగలవు, నీ పాపాలని వాళ్ళకి అంటగట్టగలవా? ఎలా అంటగట్టగలవు? నువ్వు చేసిన తప్పులకి, నిందలకి వేరొకరు ఎలా పడతారు ఆలోచించాలి. ఇవన్నీ మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. దేవుడు భూమిని సృష్టించినప్పుడే సూర్యుని చుట్టూ ఇంత టైంలో తిరగాలని చెప్పాడంట. ఆ టైంకి ఒక అడుగు అటుకేసిన, ఒక అడుగు ఇటేసిన మనం అసలు మనుషులు భూమి మీద ఉండం. అస్సలు ఒక్క సెకండ్ కూడా దాటకుండా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది, చంద్రుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ అర్థమైందా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడో? కాబట్టి మీరు మీరు అనుకున్నవన్నీ సాధించలేకపోయినా దేవుని దగ్గర ఒప్పుకోండి. నేను ఇలా ఉండాలనుకుంటున్నా, నేను ఇలా ఉండలేకపోతున్నా అని మీకు ఏది అనిపిస్తుంది దేవుని దగ్గర ఒప్పుకొని మీరు ఫస్ట్ గేలం వేయాల్సింది పరలోకానికి. ఇక్కడ భూమి మీద మనం ఏం సాధించి ఆ, ఉంచుకునేది ఏమీ లేదు. పరలోకం కోసం సాధిద్దాం, పరలోకం కోసం వెయిట్ చేద్దాం. మనం ఏది ఒప్పుకున్నా పరలోకం కోసమే. పరలోకం ఎలా ఉంటుందంటే ఆయన చూపిస్తారు. మనం భూమి మీద ఆలోచించాలి, పరలోకం నా కోసం ఎలా సిద్ధపరచబడి ఉంది, అలా సిద్ధపరచబడి ఉందని కలలు కంటాం తప్ప మనం ఏమీ చేయలేం. ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి, పర్లేదు. నా మనసు కనిపించింది నేను చెప్తున్నాను. ఇది నాకు కూడా సరి చేసుకోవటానికి అవకాశం.